కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. సార్, ఇవాళ మెగాస్టార్ చిరంజీవి గారు పద్మ విభూషణ్ అవార్డు అందుకుంటున్నారు. సో ఆయన ఆల్రెడీ ₹1 కోటి 5 CR మన పార్టీకి ఇచ్చారు. దాని మీద వెంటనే ఆయన మీద రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. మీ మీద ఎప్పుడు ఏమొచ్చినా స్పందించరు, కానీ చిరంజీవి గారి మీద వస్తే మాత్రం వెంటనే స్పందిస్తారు మీరు. సో ఎట్లా చూస్తున్నారు ఈ అంశాన్ని? మనకి ఎవరైతే మనకి ఆధారభూతమైన వ్యక్తి, ఆధారం ఇచ్చిన వ్యక్తి, ఆయన మీద మాట పడితే ఆయన్ని కూడా మనం రక్షించుకోకపోతే ఎందుకు బతుకు? ఓకే 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 బేసిక్ అది నా ప్రథమ బాధ్యతగా నేను ఓకే ఓకే సార్, అనేక కుంభకోణాలు మీరు బయట పెట్టారు. మద్యం కుంభకోణం దగ్గర నుంచి అనేక కుంభకోణాలు అధికారంలోకి వచ్చాక చర్యలు ఉంటాయా? జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం మీరు చెప్పిందే 30,000 కోట్లు ఆ రోజు, మళ్ళీ పెరిగి 40,000 కోట్లు, 40 కోట్లు. అలాగే ఇది నిజం చెప్పాలంటే కవిత వీళ్ళు చేసిన దానికంటే ఎక్కువ మొత్తంలో మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం, రకరకాల కుంభకోణం, లక్షల కోట్లు. వీటి మీద మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం విచారణ చేసే అవకాశం ఖచ్చితంగా తప్పు. ఓకే, ఖచ్చితంగా వైసీపీ గుండాలకి గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఉంటుందా మీరు వచ్చాక? లా అండ్ ఆర్డర్ అయితే చాలా బలంగా ఉంటుంది, అంతవరకు చెప్తాను. ఓకే, సినిమా పరంగా సరదాగా నేను ఆయన అంటాం కానీ బట్ లా అండ్ ఆర్డర్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ విత్ ఫార్మ్ హ్యాండ్. దట్ ఈస్ వీఆర్ వెరీ క్లియర్. చంద్రబాబు గారు చాలా క్లియర్గా ఉన్నాను. నేను దానికి రెట్టించిన క్లారిటీ నాకు ఉంది. ఎందుకంటే నేను లా అండ్ ఆర్డర్ చాలా ఉంటే తప్ప మన సమాజాన్ని క్రమంలో పెట్టడం చాలా బలంగా ఉంది. ఫైనల్గా పీపుల్కి ఏం చెప్తారు? అంటే నేను చెప్పేది ఏంటంటే ఇది చాలా ఒక ఎలక్షన్ అనేది భవిష్యత్తుని నిర్దేశించే రోజు. ఇది సెలవు దినం అనుకోకూడదు ఎవరు. ఇప్పుడు 10 దశాబ్దంగా నేను రోడ్ల మీద తిరుగుతాను. అందరూ చూసి మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు, ఇప్పుడు చాలా కష్టపడుతున్నాను. నేను కష్టపడుతున్నాను అన్నీ సరే, కానీ మీరు ఏం చేస్తారు, కనీసం ఒక బయటికి ఎలక్షన్ రోజు బయటికి రండి. మీరు కూర్చుని సెలవు దినం నా ఫ్రెండ్స్కి చెప్తాను, నువ్వు చాలా కష్టపడు బాబు, మీ త్యాగాలు మీ నాకు మీ సుఖం కలిగించే సానుభూతి వద్దు, కానీ మీరు నాకు చేయాల్సిన వాళ్ళు ఏంటంటే మీరు వెళ్ళి ఎలక్షన్ రోజున మీ బాధ్యత ఓటేయండి. కానీ మీరు ఓటేసేటప్పుడు ఎవరికి ఓటేస్తున్నారు? నోటాకు వాళ్ళు చెప్తాను, మీరు నోటాకి వచ్చి నాకు వీళ్ళు నచ్చలేదు వాళ్ళు నచ్చలేదు ప్రజాస్వామ్యంలో ఓకే నోటా వేయచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే దిస్ ఈస్ ద బెస్ట్ అవైలబుల్ లీడర్షిప్. దిస్ ఇస్ నాట్ ద టైమ్స్ ఆఫ్ గాంధీజీ, ఇట్స్ నాట్ టైమ్స్ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి. సమాజం అలా లేదు, ప్రపంచం కూడా అలా లేదు. ఇన్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్లో దిస్ ఇస్ ద బెస్ట్ వీ కుడ్ ఆఫ్, ఇంక్లూడింగ్ మీ. నేను బెస్ట్ అవైలబుల్ అలయన్స్ పట్టుకొచ్చా. సో ప్రతి నోటా ఓటర్లతో పాటు ప్రతి ఓటర్ కూడా ఏంటంటే మీరు ఆలోచించుకొని కూటమికి ఓటేయండి. ఎందుకంటే మీకు హక్కు ఉంటుంది, ఎస్పెషల్లీ నోటా వారికి హక్కు ఉంటుంది. నేను నోటాకి వేసానని చెప్పుకుంటే అది మీరు గాల్లో ఇసుకలో పోసిన నీళ్ళు. బట్ అలాగే ఫస్ట్ టైం ఓటర్స్కి చాలా ఎంతూజియాస్టిక్ ఉన్నారు, వాళ్ళకి మనస్ఫూర్తిగా పొద్దున్నే ఓటేసాను. బిట్వీన్ లేదని తర్వాత ఎండ ఉన్నా కానీ కొంచెం ముందు పెద్దవాళ్ళని పంపించేసి లేటెస్ట్ స్టేజ్లో యువత ఆలస్యంగా వచ్చిన ముందు పెద్దవాళ్ళకి అందరికీ ప్రయారిటీ మనం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.